యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, రద్దు చేయబడును. ఒక వ్యక్తి అయినటువంటి ఆదాము ద్వారా మరణం ప్రవేశించింది మనుషులలో. యేసుక్రీస్తు ద్వారా మరణము రద్దుపరచబడింది, మరణము కొట్టివేయబడింది, మరణపు ముళ్ళు విరవబడింది. ఆయన మృత్యుంజయుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి వారు జీవాన్ని పొందుతూ ఉన్నారు. మీరు మరణముతో నిబంధన చేసుకున్నారా? మీకు మరణానికి మధ్యలో ఉన్న ఆ నిబంధనను నా దేవుడు కొట్టివేయునుగాక, తొలగించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి, ఆ వడంబడికి నిలవదు, మరణం రద్దుపరచబడుతుంది. ఎస్తేరు రోజుల్లో ఏమండి ఒక శాసనం రాయించారు, మరణ శాసనం. ఆ మరణ శాసనం రాజు ఉంగరము చేత ముద్రించబడినటువంటి ఆ మరణ శాసనాన్ని, తాకీదులను ఏమండి రద్దుపరిచినట్లుగా ఆ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరణముతో మీరు చేసుకున్న నిబంధనను నేను రద్దుపరచబోతూ ఉన్నాను. ఒకటి, మరణముతో నిబంధనను కొట్టివేస్తారు. 2, కపటోపాయములతో చేసిన నిబంధన కొట్టివేస్తారు. 3, దేవుని మీద మన దృష్టి లేకుండా చేసే వారితో ఆ నిబంధనలను కొట్టివేయబోతున్నాడు. సాతాను దురాశలను, ఇచ్చలను, క్రీస్తు విరోధంతో చేసిన నిబంధనను కొట్టివేయబోతున్నాడు. ఆమేన్.